నేటి నుంచి ఈ నెల 10వ తేదీ వరకు సిట్ అధికారులు ఆయన్ను తమ కస్టడీలో ఉంచుకొని విచారించనున్నారు. ఎంక్వైరీ టైంలో పారదర్శకత పాటించాలని కోర్టు స్పష్టం చేసింది. సాయికృష్ణను ప్రశ్నించే మొత్తం ప్రక్రియను వీడియో, ఆడియో రూపంలో తప్పనిసరిగా రికార్డు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారణ నిర్వహించాలని కోర్టు పేర్కొంది. కేసుకు సంబంధించిన అన్ని అంశాలపై సిట్ అధికారులు సాయికృష్ణను ప్రశ్నించి వివరాలు సేకరించనున్నారు. విచారణలో లభించే సమాచారం ఆధారంగా తదుపరి దర్యాప్తు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకోవడంతో సిట్ విచారణపై ఆసక్తి నెలకొంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్